Hi guys, this is Charan. I'm an MCA graduate. సో బేసికల్గా ఈ వీడియో దేని గురించి అంటే ఈ ఛానల్ నేను ఎందుకు స్టార్ట్ చేశాను, వాటి రీజన్స్ ఏంటి అని మీతో డిస్కస్ చేసుకోవడానికి. సో పర్సనల్గా కొన్ని పాయింట్స్ రాసుకొచ్చాను. సో చూసేదా ఏమనుకోకండి, డోంట్ మైండ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో బేసికల్గా నా నేచర్ ఎలా ఉంటుంది అంటే నేను ఏదైనా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయండి రియాక్ట్ అవ్వాలనిపించదు అనమాట. ఏదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. మోస్ట్లీ బ్యాడ్ అనుకోండి. ఓకే, ఎనీవేస్ ఇలాంటి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి వచ్చిన ఈ థాటే ఈ ఛానల్ అనమాట. సో బేసికల్గా ఈ ఛానల్ అసలు దేని గురించి, ఎందుకు ఎంత చెప్తున్నాను అంటే ఈ ఛానల్ ఒక జాబ్ ఆపర్చునిటీస్ గురించి, దట్ జెన్యూన్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి. సో ఇందాక నుంచి ఈ ఛానల్ అంటున్నాను కానీ ఛానల్ పేరు చెప్పలేదు కదా, డిగ్రీ ఫిల్టర్స్. సో ఈ డిగ్రీ ఫిల్టర్స్ అనే ఛానల్ ఏంటంటే నేను స్టార్ట్ చేయడానికి ముందు 9 to 12 months ఆఫ్ రీసెర్చ్ నాకు పట్టింది అనమాట. అంటే అసలు మార్కెట్లో ఎలాంటి జాబ్స్ నడుస్తున్నాయి, ఏది ఇట్ ఇస్ ఫేక్ ఆర్ జెన్యూన్ అని ఇలాంటి వాటన్నిటి మీద రీసెర్చ్ చేసి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. సో నా రీసెర్చ్లో తెలిసిన కొన్ని దారుణమైన నిజాల గురించి మీతో డిస్కస్ చేయాలి, మీరు కూడా తెలుసుకోవాలి. సో వాటిలో ఏంటంటే ఫస్ట్ పాయింట్, ప్రెసెంట్లో మనకు తెలిసినట్టు 2 kinds ఆఫ్ జాబ్స్ నడుస్తున్నాయి అనమాట. ఒకటి ఫేక్, ఒకటి జెన్యూన్. ఓకే, సో ఫేక్లో కూడా మనకి 2 kinds ఆఫ్ జాబ్స్ ఉన్నాయండి. ఎలా అంటే ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చేసరికి సో మన నుంచి ఒక హోల్ సమ్ ఆఫ్ అమౌంట్ కొంచెం తీసుకుంటారనమాట. లైక్ 2 lakhs అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. తీసుకొని మనకు ఒక ఇంటర్న్షిప్ ఆర్ స్టార్టప్లో జాబ్ ఆపర్చునిటీ లాగా ప్రొవైడ్ చేస్తారు. చేసిన తర్వాత దాంట్లో మనం పే చేస్తున్న 2 lakhsలో 1 lakh మనకు శాలరీగా మంత్లీ బేసిస్ ఇస్తారనమాట. మనకి ఎలా అనిపిస్తుంది, ఓకే మనం జాబ్ కొట్టేసాము, మనం జాబ్లో సెట్ అయిపోయాము, మనకి ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్పి ఫీల్ అయిపోతాం. ఆఫ్టర్ దట్ 1 lakh దే లే ఆఫ్ అనమాట, అంటే తీసేస్తారు. సో ఇది ఎలా అంటే వాళ్ళకి ఒక 1 lakh ప్రాఫిట్ ఉంటుంది, మనకేదో జాబ్ చేసేవాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళు ఇస్తున్నట్టు ఉంటుంది కానీ ఉండదు. అర్థమైంది కదా. సో సెకండ్ ఫేక్ జాబ్ వచ్చేసరికి ఇది డైరెక్ట్గా కెరియర్ పేజ్లోనే ల్యాండ్ అయిపోతుంది అనమాట. లైక్ వాళ్ళ కెరియర్ కంపెనీస్ వాళ్ళే పెట్టేస్తారనమాట. కానీ అది రియల్గా హైరింగ్ ప్రాసెస్ జరుగుతుందా అంటే జరగదు. ఎందుకు? బికాస్ ఇది జస్ట్ క్లయింట్స్కి షో ఆఫ్ చేయడానికి మాత్రమే పెడతారనమాట. ఎలాగా, మేము మంత్లీ ఆర్ ఇయర్లీ ఇన్ని హైరింగ్స్ చేస్తున్నాము, సో మేము ఇన్ని ఓపెనింగ్స్ రిలీజ్ చేస్తున్నాము, సో మేము ఇన్ని క్యాండిడేట్ని హైర్ చేసుకుంటున్నామని జస్ట్ చెప్పడానికి తప్పితే వాళ్ళు హైర్ చేసుకుంటున్నారా నిజంగా అంటే లేదు. వాళ్ళకి రిక్వైర్మెంట్ లేకపోయినా రిక్వైర్మెంట్ ఉన్నట్టు ఓపెనింగ్ పెడతారు, హైర్ చేసుకోరు. సో ఇది 2 అనమాట. ఇది అసలు మనం అప్లై చేస్తే థ్యాంక్స్ ఫర్ అప్లైయింగ్ అని కూడా రాదనమాట. సో ఇది 2 kinds ఆఫ్ ఫేక్ జాబ్స్. ఇకపోతే జెన్యూన్ జాబ్, ఇది మనందరికీ తెలిసిందే. ఇది ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. ఎలా అంటే అప్లికేషన్ వేస్తాము, రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది, టెస్ట్ లింక్స్ వస్తాయి, రిజల్ట్ వస్తుంది, ఇంటర్వ్యూ కాల్ వస్తుంది, షార్ట్ లిస్ట్ అవుతాము, ఆఫర్ లెటర్ వస్తుంది, హైరింగ్ అయిపోతాం. సో ఇది ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇది జెన్యూన్. సో నెక్స్ట్ ఇక నా రీసెర్చ్లో నేను అట్లీస్ట్ ఒక 10 to 20 యాప్స్ వరకు నేను ట్రై చేశాను అనమాట, జస్ట్ జాబ్స్కి. అది ఏమేంటి కూడా చెప్తాను మీకు. లైక్ లింక్డ్ఇన్, ఇండీడ్, నౌకరీ, ఇంటర్న్షాలా, అన్స్టాప్, సూపర్ సెట్, అప్నా అండ్ అండర్ 25, జూనో, ఫ్లెక్స్ జాబ్స్, ఇంకా మరెన్నో. ఇవన్నీ నేను ట్రై చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఉండేది ఒక ఓపెనింగ్. కానీ ఈ అప్లికేషన్స్లో మేము మల్టిపుల్ ఓపెనింగ్స్ లాగా వాళ్ళు చూపిస్తారు, కానీ ఆ ఒక్క ఓపెనింగ్ని అందరూ పెడతారనమాట. సో ఆ ఒక్క ఓపెనింగ్కి ఎంతమంది, ఇప్పుడు నౌకరీలో ఒక 20 members యూజర్స్ ఉన్నారనుకోండి, అప్నాలో ఇంకో 20 members ఉంటారు. సో అట్లా 20 1 ఓపెనింగ్కి మేబీ 1 lakh కూడా అయిపోవచ్చు, లైక్ అప్లికెంట్స్. సో ఇలా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వీటిల్లో ఈ యాప్స్లో ఫేక్ జాబ్స్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట. నౌకరీలో అయితే మేము ఒక ఫ్లాష్ లైట్ వేసేసి ఫాస్ట్ హైరింగ్ అది అని చెప్పేస్తారనమాట. కానీ అది జరుగుతుందా అంటే జరగదు. సో వీటి వల్ల ఏమవుతుందంటే జెన్యూన్ జాబ్స్ ఉన్నా కూడా మనకి దొరకట్లేదు. సో ఏది ట్రస్ట్ చేయాలి అనేది మనకి బేసికల్గా ఒక ఐడియా అనేది రావట్లేదు. సో ఇప్పటికీ నా ఇంటెన్షన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే పోస్టింగ్ ద జెన్యూన్ జాబ్స్ నా ఛానల్, అంతే. అంతకుమించి నాకు ఇంకొక ఇంటెన్షన్ లేదు. సో ఇది మొత్తానికి నేను మీకు కన్వే చేయాలనుకుంది. కొంచెం టైం తీసుకుంటున్నాను ఆపర్చునిటీస్ పోస్ట్ చేయడానికి కానీ కొత్త అప్డేట్స్ తేవడానికి కానీ. హోప్ యూ గైస్ విల్ అండర్స్టాండ్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.